నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఆదోనిలో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదము. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 3 దుర్మరణం. డ్రగ్స్ తరలిస్తున్న 3 పట్టివేత. 3 లక్షల విలువైన 30 గ్రాముల MDMA స్వాధీనం. మల్లారెడ్డి హాస్పిటల్లో నిండు గర్భిణి అనుమానాస్పద మృతి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆరోపణ. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పథకం 3వ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతపురం KSR గర్ల్స్ హైస్కూల్లో జిల్లా స్థాయి జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ S. నాగలక్ష్మి, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, నగరపాలక సంస్థ మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగట్టం విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ హాలిడేస్ అంట 1 month యూ గాట్ 1 month లో ఏం చేశారు? 1 month లో ఎవరో ఏమేం చేశారు? ఏం లేదు మేడం, మార్నింగ్ చేస్తాము బాగా 7 గంటలకు 8 గంటలకు తినడం, కడుపు నిండా తినండి. డైటింగ్ అని దిగుమాల డైటింగ్ అని చెప్పి డైటింగ్ చేయకండి. మంచి ప్రోటీన్ ఫుడ్, హ్యావ్ రిచ్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఫుడ్. బికాస్ అయితే చదువుకుంటారో ఆ చదువుకంతా కూడా నేను చదివించడానికి సిద్ధంగా ఉన్నా, నేను అండగా ఉన్నానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని అదుపు తప్పిన కారు ఢీకొంది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తుల్లో 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా తరలించారు. మహారాష్ట్రకు చెందిన వీరంతా హయత్ నగర్ నుండి శంషాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ దుర్ఘటన జరిగింది. తీసుకొస్తారు కదా హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు SR నగర్ పోలీసులతో కలిసి డ్రగ్స్ తరలిస్తున్న 3 పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, 3 లక్షల రూపాయల విలువైన 30 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నామని వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. क्या लग रहा है
యూసుఫ్ కూడా వ్యక్తి ఈ ముగ్గురుని అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి 30 గ్రాములు MDMA డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. एक नया विंग फॉर्म किए, हैदराबाद नारकोटिक्स एनफोर्समेंट विंग. ये लोग फरवरी से बहुत अच्छा काम कर रहे हैं. इंटरनेशनल ड्रग पेडलर्स और इंटरस्टेट ड्रग पेडलर्स को पकड़े. अभी भी HNU ऑफिसर्स और SR नगर पुलिस ऑफिसर्स मिलकर 3 ड्रग पेडलर्स को पकड़ा है. उसमें एक नवानत अनूप महाराष्ट्र स्टेट पुणे का है. मोहम्मद अब्दुल नदीम एलन नगर यूसुफगुड़ा हैदराबाद में रहते हैं. मोहम्मद काजा मोबिनुद्दीन एलन नगर यूसुफगुड़ा हैदराबाद में रहते हैं. इसमें अनूप इम्पॉर्टेंट है. अनूप 3 पेडलर्स को एंगेज करके ये नेटवर्क चला रहे हैं. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ రింకుదేవి అనే నిండు గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ డాక్టర్లు మాత్రం గుండెపోటు వల్లనే ఆమె చనిపోయిందని అంటున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని మృతురాలి భర్త అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. ఇప్పుడు ఆమె ఇబ్బంది పడతా ఉంది. ఆమె కొన్ని సంఘటనలు చూసింది. వాళ్ళ పేషెంట్ చూసుకుంటుంది. ఫస్ట్ చూసినప్పుడు భయం అవుతుంది కదా. ఆమె కళ్ళారా చూసుకుంటే సో మేము ఎలా రావద్దు కాబట్టి అదే ఎలా ఉంటుందో చూసుకోండి జాగ్రత్తగా. ఒక సిచ్యువేషన్ జరిగింది. మీరైతే ఆ లేడీ అనేది హెల్తీగా డెలివరీ అయ్యి వాళ్ళ డాక్టర్లే చెప్తుర్రు అన్ని విధాలుగా మంచిగా ఉండి నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా ఆమె హెల్తీగా ఉండి 11 గంటల నుంచి 2 గంటల లోపు ఆమెకు ఆరోగ్యము పాడైందంటే మరి ఆ డాక్టర్ల నిర్లక్ష్యమా సిస్టర్ల నిర్లక్ష్యమా అనేది మాకు అదే అర్థమవుతలేదు. ఇవాళ దుందిగల్ పిఎస్లో వాళ్ళ పరిధిలో ఇవాళ మల్లారెడ్డి హాస్పిటల్లో చనిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేయకపోతుర్రు. ఆ కంప్లైంట్కు రిసీవ్ చేసి పోలీసు ఉన్నతాధికారులు దానికి నిజమైన పేషెంట్లతో అందరితోటి విచారించి ఇవాళ మేము పోయి ఎంక్వైరీ చేస్తే పేషెంట్లు ఇట్లా మొత్తుకుంటుర్రు. గాంధీ హాస్పిటల్లోనే నయమండి మల్లారెడ్డి హాస్పిటల్ కంటే. మేము ఏమి తెలియకుండా పైసలు ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేసుకుంటున్నాము. కాకపోతే కొద్దిగా తక్కువ అవుతుందనే ఉద్దేశంతో మేము వచ్చాం సార్. కాకపోతే మా యొక్క విషయాన్ని బట్టి చూస్తే గాంధీ హాస్పిటల్లే దీనికంటే నంబర్ 1గా ఉంది. మరి ఈ యొక్క పేషెంట్లకు మేము ఏ విధంగా చేయాలో మాకు అర్థం కాకుండా ఉంది. తీసుకుపోని పరిస్థితులలో ఇలా పేషెంట్లు ఉన్నారు. ఒకసారి పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ఆ యొక్క మీదున్న नाम रिंकू देवी, ये अरुण सिंह उनका हस्बैंड है. उनका कल डिलीवरी हुआ था. डिलीवरी वाज डन एंड शी वाज वेकअप अराउंड इवनिंग 6 to 7. उसका सब कुछ नॉर्मल था. उसके बाद इन अ नाइट अराउंड 1 to 2 उसको पेन हुआ, बहुत तड़पी एंड ये वहीं पे थी. शी ट्राई टू कॉल टू नर्स बट नर्स नो वन कम एंड हेल्प. उसके बाद तड़प तड़प के वो बेड से नीचे गिर के शी वाज जस्ट डेड बिकॉज शी फॉल डाउन फ्रॉम द बेड. ये आपको आइए ना इधर. हाँ, ये आपको पूरा डिटेल बताएंगी. आइए इधर, आप बताइए देखो पूरा डिटेल. 3 बजे को टाइम हो रहा था तो मैं निकली बाहर. अपने ऐसा टहलते रहती फुल नाइट में, देखते रहती सबको. बाहर निकली तो देखी वो तड़प रही थी. मैं जाके खिड़की पाटी देखी क्या हुआ बोल के. नर्स थी, बोली किधर जा रहे हैं अम्मा. मैं बोली वो परेशान. పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండలం బీరంగూడ జయలక్ష్మి నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సన్షైన్ పాఠశాలను మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సామాన్య పేద మధ్యతరగతి తల్లిదండ్రులకు అందుబాటులో ఉండే విధంగా తక్కువ ఫీజులతో పాఠశాలను స్థాపించామని అన్నారు. డే కేర్ కూడా అందుబాటులో ఉంటుందని పరిసర ప్రాంత తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
రాజలక్ష్మి ఇది సన్షైన్ ఫ్రాంచైజీ. మా వచ్చి మొత్తం ఓవరాల్ హైదరాబాద్ లో 40+ బ్రాంచెస్ ఉన్నాయండి. మా దగ్గర వచ్చి కరికులం యాక్టివిటీస్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. మా 40 బ్రాంచెస్ వచ్చి ఈక్వల్ గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట కరికులం యాక్టివిటీస్ అన్ని కూడా. ఈవినింగ్ అప్ టు 8 o'clock వరకు డే కేర్ ఫెసిలిటీ. మార్నింగ్ 8 till 8 o'clock, నైట్ 8 o'clock. ప్లే పార్క్ ఏమన్నా ఉందా అమ్మా? బయటకి ఏం పంపిస్తాం. లోపల టాయ్స్ యాక్టివిటీస్ అన్ని స్కూల్లోనే ఇండోరే ఉంటాయి. అంటే బిలో 5 years అబౌవ్ బయట ప్రిఫర్ చేయమన్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మన ప్లే స్కూల్ అండి. ఇది సెకండ్ బ్రాంచ్. ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ నవ్యనగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంది. ఇది సెకండ్ బ్రాంచ్. మా స్కూల్లో బాగుంటుంది. గేమ్స్ అయినా ఎవరైనా పిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ వేయండి. ఫీజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి, మీకు ప్రాబ్లం లేదు. ఎంతమంది టీచర్లు ఉన్నారు? అంటే ఇప్పుడు న్యూ బ్రాంచ్ కదా, స్టూడెంట్స్ బట్టి టీచర్స్ పెరుగుతారు. ఇప్పుడైతే ప్రెసెంట్ గా నేను టీచర్, తనేమో మేనేజ్మెంట్. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శ్రీనగర్ కాలనీ డివిజన్ శ్రీనివాసనగర్ కాలనీలో 9 లక్షల రూపాయలతో చేపట్టిన రెయిన్ వాటర్ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంగీత యాదవ్, కాలనీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్, నాయకులు తన్నుఖాన్, శంకర్ గౌడ్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. अरे एक मिनट तन्नू भाई हाथ आया తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని యూసుఫ్గూడ పోలీస్ లైన్లో నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ను జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, సంతోష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ అందరూ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా మనవి. बहुत जबरदस्त बॉलिंग, बहुत जबरदस्त बॉलिंग. उदय स्ट्राइक पे.
बहुत बेहतरीन बॉलिंग और बहुत बेहतरीन बैटिंग। 2 रन से एक जन स्टेज के पास आइए। बहुत जबरदस्त शॉट, 1 रन। बहुत बेहतरीन बॉलिंग का आगाज हो रहा है। मिस फील्डिंग, बहुत जबरदस्त शॉट, 1 रन कंप्लीट। వంగవీటి మోహనరంగ 75వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు రంగ అభిమానులు కలిసి బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరమల్ల సుజిత్, కోట్ర మణికంఠ, ఇనపగోళ్ల రంగారావు, ఉమ్మారెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మనకంట వెనక్కుండి. ఓకే, ఇటు చూడండి మనకంట. ఓకే. ఏలూరు జిల్లా మండవల్లిలో నిర్వహించిన గ్రామ సభలో అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్య నిర్వహణపై పరిష్కారానికి నోచుకొని పలు సమస్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ మొండా ఝాన్సీ అధ్యక్షతన తన గ్రామ సభ జరిగింది. గత గ్రామ సభలో ఇచ్చిన అర్జీలు, సమస్యలు ఏమైనా పరిష్కరించారా అంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ భాస్కర్రావు ప్రశ్నించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మండవల్లిలో 100% నిషేధిస్తున్నట్లు కార్యదర్శి జానకి లక్ష్మి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జొన్నలగడ్డ నాగలక్ష్మి, పిఎసిఎస్ అధ్యక్షుడు గోకర్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి మేడం, ఎస్సీ కాలనీలో 3-4 రోడ్ల మీద ఎప్పుడూ నీళ్లు ఉంటున్నాయి. మొన్న ఎప్పుడో నేను చెప్పాను, శుక్రవారం నాడు మీరు పారిశుద్ధ్య కార్యక్రమం ఎందుకు నిర్వహించడం? అంత పారిశుద్ధ్య అధ్వానంగా ఉండొచ్చట. మీరు ఎండిఓ గారు చెప్పి అక్కడ నిర్వహించండి. ఎలా వెళ్తారు పిల్లలు, ఎలా వెళ్తారు, ఎట్లా ఉంటారు? ఏదో ఈ గ్రామ సభ వరకు అంటే ఈ 3 నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలను సమీక్ష నిర్వహించబడుతుంది. అది ఎప్పుడు జరిగేదే కదా, గ్రామ సభ సమయం వృధా అనుకునే లెక్కైతే మాత్రం ప్రధానంగా ఈ ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా మరియు గ్రామ అభివృద్ధి దృష్ట్యా గ్రామ అభివృద్ధి ప్రణాళిక అనేది ఈ ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు చేపట్టాలి అనేది ప్రధాన ఎజెండాగా తీసుకుంటున్నాము. అదేవిధంగా త్రాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్లకి సంబంధించి ప్రధాన అంశాలుగా చర్చ జరుగుతుంది. డిపార్ట్మెంట్ వారి రివ్యూగా మొదలు పెడదామా లేకపోతే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి మొదలు పెడదామా అనేది సరే మేడం. ఏజెండా ఏజెండా ఎజెండా ఉందండి. ఎజెండా లేకుండా గ్రామ సభ ఇవ్వండి ఇస్తాను. అయితే ఎజెండా ప్రకారమే వెళ్తున్నాము. సర్పంచ్
నంద్యాల జిల్లా శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను బీహార్ డిప్యూటీ సీఎం రేణుదేవి సందర్శించారు. ఆమెకు ఆలయ ఈవో లావన్న, ఏఈఓ హరిదాస్, ఆలయ సూపరింటెండెంట్ మధుసూదన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదోనిలో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభించిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. శంషాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదము, ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు, 3 దుర్మరణం. డ్రగ్స్ తరలిస్తున్న 3 పట్టివేత, 3 లక్షల విలువైన 30 గ్రాముల MDMA స్వాధీనం. మల్లారెడ్డి హాస్పిటల్లో నిండు గర్భిణి అనుమానాస్పద మృతి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లేనని బంధువుల ఆరోపణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.